నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన శంకర్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది మన ధూల్పేట్లో. ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తా. ఫస్ట్గా హైదరాబాద్లో కాన్సెప్ట్ గణేష్ ఎక్కడ ఉంటాయంటే మన శంకర్ సింగ్ కళాకార్ అని అంటారు. ఓకేనా, ఈసారి ఏం కాన్సెప్ట్లో ఉన్నది ఏంటి అది మాత్రం టోటల్గా చూద్దాం. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. వచ్చేసి మన శంకర్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్గా విగ్రహం హైట్ చూసుకున్నట్టయితే ఒక 15 feet, బ్యాక్గ్రౌండ్లో అమ్మవారు అండ్ అలానే గణేశునికి రైట్ సైడ్న నరసింహస్వామి, వరాయి స్వామి వారు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఫినిషింగ్ వర్క్ అయితే చాలా చాలా బాగున్నది. అండ్ ఇక్కడ ఏంటంటే స్పెషల్గా నా వాళ్ళు వచ్చేసి గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది, చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ హ్యాండ్ మూమెంట్ అయితే పెట్టడం జరిగింది చూడండి. అలానే సింహాసనం పైన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పిల్లోస్ వచ్చేసి బ్లూ కలర్లో ఉండడం జరిగింది. అండ్ ఆభరణాలు అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఒక చేతిలో కమలం పువ్వు, చూసింది కదా. ఇంకా ఐ పెయింటింగ్ అయితే మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు, మొత్తం ఇంకా పంచగిట్ల ఇంకా కంప్లీట్ కాలేదు. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకుందాం. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే మన బొజ్జ గణపయ్య చాలా చాలా నిండుగా అయితే ఉండడం జరిగింది. ఫస్ట్గా గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 19 feet. అండ్ అలానే గణేశునికి బ్యాక్ సైడ్న రైట్ హ్యాండ్లో మహాదేవుని ఫేస్ చూసింది కదా. అండ్ లెఫ్ట్ హ్యాండ్లో బ్యాక్ సైడ్న పువ్వు, మన తామర పువ్వు ఉండడం జరిగింది. అండ్ తొండం పైన డిజైనింగ్ వర్క్, అండ్ భుజాల పైన ఆభరణాలు, బొజ్జ పైన కూడా ఆభరణాలు. ఇప్పుడు చూసిన వీళ్ళు మంచి కాన్సెప్ట్ థీమ్తో అయితే రావడం జరుగుతుంది అన్న వాళ్ళు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన కుబేరుడు ఉండడం జరిగింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక గోల్డ్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. అలానే ఇంకా ఐ పెయింటింగ్ కూడా అయితే కంప్లీట్ అవుతుంది. చూసింది కదా, ఫినిషింగ్ వర్క్ మాత్రం చాలా చాలా నీట్గా చాలా బ్రహ్మాండంగా ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మన మహాదేవుడు అండ్ పార్వతీమాత. ఇక్కడ చూసుకున్నట్టయితే మహాదేవుడు స్టాండింగ్ పొజిషన్లో పార్వతీమాతతో ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ టైం నేనైతే చూస్తానా మన మహాదేవుడు అయితే కిరీటం పెట్టుకొని ఉండడం చూసింది కదా. ఏంటంటే మన మహాదేవుని మ్యారేజ్ అయినాక తర్వాత ఇట్లా ఉండడం జరిగింది. అంటే మొత్తానికైతే అన్నం ఉంటే మొత్తం మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తున్నాను. అలానే మహాదేవుని మెడలో స్వర్పం, రుద్రాక్ష మాలలు చూసింది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి రొటేటింగ్ అవుతుంది. ఇక్కడ రొటేటింగ్ మహాదేవుడు అండ్ పార్వతీమాత, ఈ 3 విగ్రహాలు అయితే ఈ గణేశుని తీసుకున్న వాళ్ళకైతే మాత్రం ఈ 3 విగ్రహాలు అయితే అన్న వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుందంట. చూడండి ఇట్లా రొటేటింగ్ అవుతుందో. నేను కూడా ఫస్ట్ టైం ఒక హ్యాండ్ మూమెంట్ పెట్టిండ్రు అన్న వాళ్ళు. ప్రతిసారి మంచి థీమ్తో పెడతారు. ఈసారి రొటేటింగ్ చూడండి చాలా బాగుంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ అలానే సేమ్ మోడల్ విగ్రహంలో కొంచెం కలర్ అనేది డిఫరెన్స్లో అయితే ఉండడం జరుగుతుంది, చూసుకోవచ్చు. చూసింది కదా. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు, ఇంకా కలరింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదు, చూసింది కదా. చాలా చాలా బాగున్నాయి. ఫినిషింగ్ వర్క్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది విగ్రహం అయితే. కానీ చాలా చాలా భారీగా కూడా ఉండడం జరిగింది. చూడండి హ్యాండ్ మూమెంట్ చూసింది కదా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మన శంకర్ సింగ్ కళాకార్లో మాత్రం మోడల్స్ అయితే మీకు చూపించాను. అండ్ అలాగే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇంకెవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. సంతోష్ వ్లాగ్స్ అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. ఓకేనా, మరి కలుస్తాం. మరి కొత్త వీడియోస్ అని మీ ముందుకు వస్తాను.